హాయ్ అండి, లేట్గా వచ్చిన లేటెస్ట్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను అనమాట. ఇవాళ నేను మీతో షేర్ చేసుకుపోయే కలెక్షన్ వచ్చి 4 శారీస్ అనమాట. అన్ని కొన్నేమో బెనారస్ అండ్ కాంజీవరం, నెక్స్ట్ వచ్చేసి బెనారస్లో సిల్క్ అండ్ టిష్యూ, అండ్ ఇంకోటి వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి డోలా సిల్క్ జెక్వార్డ్ బార్డర్ శారీస్ అనమాట. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి, ఆసమ్ అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ అదే చూపిస్తాను, నేను మీతో షేర్ చేసుకుంటాను అది. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన కలర్ కాంబినేషన్ వచ్చిందని చెప్పేసి నేను శారీ బుక్ చేశాను. అసలు క్వాలిటీ ఎలా ఉంటుందా అనేది నేను మీతో చెప్తాను కదా ఇప్పుడు కూడాను. అలాగే క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఈ శారీసే ఉన్నాయండి. పండగ అని చెప్పొచ్చు, మనకి క్రిస్మస్కి, సంక్రాంతికి అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇయర్కి కూడా ఇదే ట్రెండింగ్ అని చెప్పొచ్చు అనమాట. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట ఇది. ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటో అనేది నాకు ముందైతే చాలా ఎగ్జైటింగ్గా ఉందనమాట. ఫస్ట్ ఫ్యాబ్రిక్ చూసాకే నేను రియలైజ్ అవుతాను. ఓకేనా. కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి మనకి చాలా అంటే చాలా బాగుందండి. డిఫరెంట్ గ్రీన్ మీద బ్లూ కాంబినేషన్ వచ్చేటప్పటికి జాక్వార్డ్ బార్డర్ వచ్చిందనమాట. మొత్తం అంతా ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి డోలా సిల్క్ అని కొత్తగా వచ్చిందనమాట. మనకి అది ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్. అది డోలా సిల్క్ శారీ మీద జాక్వార్డ్ బార్డర్ అనమాట. ఇది చాలా బాగుంది, ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉందన్నమాట శారీ అనేది. శారీ అంటే ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇప్పుడు ప్రజెంట్ మన క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, సంక్రాంతికి కూడా ఇదే శారీస్ వస్తాయన్నమాట మనకి. అందుకని చెప్పేసి ఈ శారీస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ పెట్టారు. ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటనేది నాకు మంచి ఎగ్జైట్మెంటింగ్గా ఉన్నాను కదా, నాకు చాలా బాగుంటే చాలా బాగుంది. డోలా సిల్క్ శారీ అన్నట్టే ఉందన్నమాట. దానికి కాకపోతే బార్డర్ వచ్చేటప్పటికి లుక్ అనేది చాలా రిచ్ లుక్ వచ్చిందండి. అది వచ్చేటప్పుడు మన పళ్ళు పాటు వచ్చింది మనకి. కలర్ కాంబినేషన్ చాలా బాగుందని నేను తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే దీనికి చెప్పాలంటే రీజన్ అయితే అది 530 రూపీస్ 540లో ఉంది ప్రజెంట్ అయితే ఇది. మరి పండగకి ఏమైనా రేట్లు పెంచితే మనం ఏం చేయలేం అనుకోండి, మనం ఏం చెప్పలేం. అండ్ నెక్స్ట్ వచ్చి నేను తీసుకున్న 540 రూపీస్కి తీసుకున్నాను ప్రజెంట్ అయితే ఇది. చాలా అంటే చాలా బాగుందండి, రిచ్గా ఉంది. రిచ్ లుక్ వస్తుంది అనమాట మనం క్యారీ చేస్తే. శారీ మాత్రం చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది నాకైతే. నేను కట్టుకొని చూపిస్తాను ఒకసారి మీకు ఎలా ఉంది ఏంటని చూసాను. కాకపోతే సేమ్ బ్లౌజ్ మ్యాచింగ్ చేయలేను, కానీ మొత్తానికి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది. ప్లెయిన్ వచ్చేటప్పటికి మనకి మొత్తం అంతా శారీ వచ్చి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వస్తే చాలా లుకింగ్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. అవసరం ఉంటుంది నేను చెప్తాను, దానికి గ్యారెంటీ ఇవ్వగలను. ఎందుకంటే మంచి కలర్ కాంబినేషన్ ట్రెండింగ్ ఉన్న శారీలు ఇది. సేమ్ ప్యాటర్న్ కాదు, సేమ్ డిజైన్ కాదండి. లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే మీషోలో ప్రజెంట్ అయితే లాంచ్ అయి ఉన్నాయి. మొత్తానికి అయితే చాలా బాగుంది కలెక్షన్ అనేది. సిల్క్ శారీ అని చెప్పడానికైనా అది రావట్లే, రెండు మిక్స్డ్ కాబట్టి మనకి చాలా బాగుంది శారీ అనేది. లుక్ అనేటప్పటికి జాక్వార్డ్ బార్డర్ వచ్చేటప్పటికి హైలైట్గా లుక్ వచ్చిందనమాట. శారీ మాత్రం చాలా స్మూత్గా ఉంది. కట్టుకుంటే ఎలా ఉంటుంది నేను చూపించేస్తాను చూడండి. అంటే మరీ అంత బ్లౌజ్ పేరప్ చేయలేకపోయాను కదా దానికి. సేమ్ బ్లౌజ్ ఇప్పుడు నేను శారీకి వచ్చిన బ్లౌజ్ చూపిస్తే కనుక అది కన్నా వేసుకుంటే దీని లుక్ అనేది ఇంకా గ్రాండ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడైనా బాగానే ఉందనుకోండి, మనం కట్టుకోవడానికి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. నెక్స్ట్ చాలా బాగుంది, చాలా సింపుల్గా లైట్ వెయిట్ ఉందన్నమాట శారీ మొత్తానికి. చెప్పాలంటే ఓవరాల్ లుక్ వచ్చేటప్పటికి లైట్ వెయిట్ శారీ ఉంది. లైట్ వెయిట్ అండ్ నెక్స్ట్ వచ్చి బార్డర్ వచ్చి రిచ్ లుక్ వచ్చేసింది అనమాట మనకి. ఇదైతే 540 రూపీస్లో ఉందండి. ఇదే చాలా వేరియేషన్లో ఉన్నాయన్నమాట షాప్స్లో. అండ్ వెండర్స్ చాలామంది ఉన్నారు, బట్ మంచి వెండర్ని చూసి కనుక్కొని మనం కొనుక్కోవాలన్నమాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేటప్పటికి. నెక్స్ట్ వచ్చేసి వేరే శారీ అనమాట. ఇది వచ్చేసి బెనారస్ సిల్క్ శారీ మీద ఆర్గంజా అనమాట. ఆర్గంజా అని చెప్పొచ్చు. మరీ అంత ఆర్గంజా అంటే నుంచునే శారీ కాదు, మొత్తానికి అయితే మంచి శారీ అనమాట. ఈ శారీని ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు అన్ని ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనం ఎవరికైనా పెట్టడానికైనా, ఇంట్లో పెద్దవాళ్ళు కట్టుకోవడానికైనా బాగుంటాయి అన్నమాట. మంచి ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మొత్తం అంతా కానీ బుటీ వర్క్తో ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది శారీ మాత్రానికి. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. బ్లౌజ్ పీసెస్ కూడా వచ్చిందనమాట దానికి. మనకి ఏదైతే ఇది ఉందో సేమ్ అదే బ్లౌజ్ వచ్చిందనమాట. దాన్ని ఏమంటారు మర్చిపోయిన వాళ్ళు, ఏమనుకోకండి. వేరే మనకు పౌడ్షింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దానికి లాగే బ్లౌజ్ వచ్చిందనమాట మనకి. బార్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల బూటీస్ ఎట్లా ఉందో అలా బ్లౌజ్ సేమ్ కలర్లో బ్లౌజ్ వచ్చిందనమాట. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉందనమాట ఇది కూడాను. ఈ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంది, బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. అది స్టిచ్ చేసిన బ్లౌజ్ అంటే మేము చేయించుకున్న బ్లౌజ్ అనమాట. మీరు చూసాను, ఒకసారి చూపిస్తాను. ఇలా పేరప్ చేసుకున్నా కానీ కొంచెం ఒక 40-50 ఇయర్స్ వాళ్ళు కట్టుకోవడానికి బాగుంటుంది అనిపిస్తుంది నాకు.
అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బాగుంది ఇది కూడాను. శారీ మొత్తం కలెక్షన్ అయితే సూపర్ ఉందండి. ఇది బెనారసి సిల్క్ అండ్ నెక్స్ట్ ఆర్గంజా అనమాట. జాక్వాడ్ బార్డర్ వచ్చింది దీనికి కూడాను. అందుకని చెప్పేసి రిచ్ లుక్ వచ్చింది. కలర్ కాంబినేషన్లో కూడా బాగుంది, చాలా బాగుంది. వీటి లింక్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి, ఏది పెట్టట్లేదు నేను. మొత్తం అన్నీ కూడా స్టాక్ అవైలబుల్లో ఉన్నాయి పెడుతున్నాను. ఈసారి మొత్తం అంతా చెక్ చేసుకొని తీసేసుకోండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బెనారస్లోనే టిష్యూ అనమాట. ఇది బెనారస్ సిల్క్లో టిష్యూ అనమాట. ఇది టిష్యూ అంటే మరి గుజ్జుకొని నుంచునే టైప్ కాదు, స్మూత్గా ఉందన్నమాట. మనకి చూడటానికి అలా ఉంది కానీ మొత్తం లైన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ మొత్తానికి చాలా స్మూత్గా ఉంది శారీ అనేది. మరి లెనిన్ అని చెప్పలేను కానీ కొంచెం టిష్యూ అంటే టిష్యూ మీకు తెలుసుకో. ఆల్రెడీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది, సిల్వర్ కలర్ జెరీ టైప్లో వచ్చాయి అనమాట శారీ అంతా కూడాను. ఇది కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ 5 మొత్తం అన్నీ కూడా 550 ఆ రేంజ్లోనే ఉన్నాయండి మొత్తం శారీస్ అన్నీ కూడాను. ఇది బాగుంది. దీనికి వచ్చేసరికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కాంజీవరం సిల్క్ శారీ. ఇది చాలా బాగుంది, బ్లాక్. ఇది వరకు ఉన్నప్పుడే తీసుకోవాల్సింది, నేను అప్పుడు తీసుకోలేదు. ప్రజెంట్ ఇప్పుడైతే చాలా బాగుంది. ఇది ఎలా ఉంటుంది ఏంటని నేను ఆర్డర్ పెట్టలేదు, నెక్స్ట్ ఆర్డర్ పెట్టిన తర్వాత తెలిసింది చాలా బాగుందని చెప్పేసి. కాంజీవరం సిల్క్ శారీస్లో అసలు మంచి బ్లౌజ్ అయితే 1 మీటర్ పైనే ఉంటుందండి, అంత బాగుంది. బ్లౌజ్ ఇచ్చినందుకు చెప్పుకోవాలి, 1 మీటర్ ఉంటుంది అనమాట అది బ్లౌజ్. అది ఇదైతే కట్ చేయంగా అనమాట మనకి. అండ్ నెక్స్ట్ మొత్తం అంతా కూడా సిల్వర్ బూటీస్ వచ్చాయి అనమాట బార్డర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడాను అంచు కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పైట్ చేయింగ్ కూడా చాలా బాగుంది. ఇది రిచ్ లుక్ వస్తుంది, మంచి బ్లౌజ్ పేరప్ చేసుకుంటే మంచి రిచ్ లుక్ వస్తుంది అనమాట. మనకి ఫెస్టివల్ సీజన్కి అన్నీ కూడా కాంజీవరం, బెనారస్ అండ్ బెనారస్లో టిష్యూ సిల్క్ శారీస్ అన్నీ కూడా కంబైన్ చేస్తాను. మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి. మొత్తం లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, ఎందుకంటే మొత్తం అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్న శారీస్ కాకుండా ఇవి కూడా తీసుకున్నాను అన్నమాట. ఈసారి మొత్తం స్టాక్ అవైలబుల్లో ఉన్నవే తీసుకున్నాను మీకోసం. ఎందుకంటే పోయినసారి శారీ వీడియోస్ పెట్టినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నప్పుడు అందరూ దానికోసమే అడిగారు అనమాట. ఇంకొకరు చాలామంది అడిగారు ఫ్రంటే చూపిస్తున్నారు, బ్యాక్ చూపించట్లేదు శారీకి అని చెప్పేసి. అది కూడా చూపిస్తారు, ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా. ఊడిపోయే అయితే నా దగ్గర 2-3 ఇయర్స్ ఉండవు కదండి, పోయే అయితే. శారీ మొత్తం చాలా బాగుంది. ఇదైతే చాలా పెద్ద శారీ అని చెప్తానండి, చాలా పెద్ద శారీ. 6 మీటర్స్ పైనే ఉన్నట్టుంది బ్లౌజ్తో కలిపి. నాకు బ్లౌజ్ 1 మీటర్ వచ్చేటప్పుడు చాలా బాగుంది. మొత్తం ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పచ్చు. అండ్ మొత్తానికి ఫ్రంట్ బ్యాక్ బార్డర్స్ అన్నీ మొత్తం సిల్వర్ బూటీస్ వచ్చేటప్పటికి శారీ అంతా హైలైట్ అనమాట. దీనికి బ్యాక్ సైడ్ చూపించమని కాల్ చేస్తున్నారు. బ్లాక్ సైడ్ అయితే ఇది అనమాట మనకి మొత్తం శారీ. బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా చూపించేసాను. ఏ ప్రాబ్లం అయితే లేదనిపించింది నాకు శారీస్కి. బ్లౌజ్ మాత్రం హైలైట్ అని చెప్పచ్చు అండి. ఎవరైనా కుట్టించుకునే వాళ్ళు ఉంటే ఇలా నాలాగా 3/4 హ్యాండ్స్ కుట్టించుకునే వాళ్ళకైతే మొత్తం ఫుల్గా సరిపోద్ది అనమాట. పీస్ అయితే బ్లౌజ్ పీస్ 1 మీటర్ వచ్చేటప్పటికి మనకి ఎలా అయినా డిజైన్ చేసి కుట్టించుకోవచ్చు బ్లౌజ్ అనేది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయినా సరే, క్లాత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ కూడా చాలా బాగుంది. అయితే మొత్తం శారీస్ అని ఒకసారి చూపించేస్తాను చూసేయండి. ఫస్ట్ బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ వైట్ జెరీ బార్డర్ అనమాట. ఇది కూడాను ఇది టిష్యూ టైప్ వచ్చింది మనకి శారీ అనేది. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా 550 ఆ రేంజ్లో ఉన్నాయండి. ఇది ఇంకోటి ఏంటంటే మనకి నేను రెడ్ సారీ నేను చూపించాను కదా పోయినసారి వీడియోలో, అదే ఇది సేమ్. కాకపోతే ఏంటంటే ఇది బెనారసీలో ఇది ఆరి వర్క్ అని డిజైన్ అనమాట. ఇది ఒకటి, అది దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే రెండు ఒకే మోడల్లో ఉన్నట్టు ఉంటాయి అనమాట. దీని లింక్ కూడా నేను అప్లోడ్ చేస్తాను చూసి. అంటే ఇదంతా మరి ఇది సేమ్ ఉంటాయి, ఒకేలా ఉంటాయి, డిజైన్ మాత్రం చేంజింగ్లో ఉన్నది కదా అని చెప్పేసి నేను చూపించలేదు. ఇది వచ్చేటప్పటికి దీని కాస్ట్ ఒకటే 850 రూపీస్ అట్లా ఉంది. ఇది సేమ్ నేను చూపించినటువంటి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట. ఇది ఒకటి అనుకునే వాళ్ళు నా శారీ కూడా తీసుకొచ్చి చూపించేస్తాను చూడండి. సేమ్ ఇది ఒకటి కాదనమాట. నాదైతే కొంచెం అంటే బాగా థిక్గా ఉంటుంది అనమాట. ఇది కొంచెం లైట్గా ఆరెంజ్ షేడ్ వచ్చినట్టు ఉంటుంది అదనమాట. మళ్ళీ ఈ టిష్యూ శారీ అయితే చాలా బాగుందండి, స్మూత్గా ఉంది. క్లాత్ కూడా చాలా బాగుంది. కట్టుకుంటే కూడా చాలా అఫిషియల్ లుక్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇది బ్లాక్ శారీ అసలు చెప్పాల్సిన పని లేదనమాట. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ 4 శారీస్ కూడా
4 అండ్ 5 శారీస్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి. నెక్స్ట్ ఏంటంటే మంచి శారీస్ అనమాట. మనం బయట ఇవే తీసుకుంటే 1200 1500 ఆ రేంజ్లో ఉంటాయి. మనం 550కి వస్తున్నాయని తీసుకోవచ్చు. ఎవరికైనా పెట్టాలన్నా పెట్టచ్చు పండగ సీజన్లో, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. అంత బాగున్నాయి శారీస్. ఇది దీని కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. ఈ శారీ బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. దీనికి కూడా జాక్వాడ్ బార్డర్ వచ్చేటప్పటికి మొత్తం హైలైట్ అనిపించింది అనమాట. బార్డర్స్ మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపించింది శారీ. ఇందులో మైనస్ ఏంటంటే కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపించింది, జస్ట్ అంతే. నా అంత హైట్ ఉన్న వాళ్ళ కారణం కొంచెం పొట్టుగా ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. అది కూడా చెప్పేసాను, మిస్టేక్ అనేది ఏమైనా ఉందా అంటే తర్వాత నన్ను తిట్టుకోకండి, మీరు ముందే చెప్పేసాను, ఓకేనా. ఇవేనమాట మన కలర్ కాంబినేషన్ ఇది శారీ బాగుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2 శారీస్ రెడ్ శారీ చూపించాను కదా, అది ఇది ఒకటే మళ్ళీ నాకు కామెంట్స్ వస్తాయని చెప్పేసి నేను 2 శారీస్ ఒకసారి చూపించి, ఇది నేను మీకు చూపించిన శారీ, ఇది నా శారీ అనమాట. ఫస్ట్ చూపించాను కదా బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్, ఈ శారీ అనమాట. దీని డిజైన్ వేరు, బార్డర్ వేరు, అన్నీ వేరు అనమాట. అది యారీ వర్క్ వచ్చింది బెనారసీ మీద, ఇదేమో కొంచెం ఇది డిఫరెంట్, అది డిఫరెంట్, కాకపోతే రెండు ఒకేలా ఉన్నట్టుంటాయి. బ్లౌజ్ పీసెస్ కూడా వేరే వేరే అనమాట. ఇది నేను నా శారీ వచ్చాడు థిక్, అది కొంచెం ఆరెంజ్ ఇష్యూ వచ్చిందనమాట. కాకపోతే చూడటానికి రెండు ఒకేలా ఉన్నట్టుంటాయి కానీ డిఫరెంట్ అనమాట. బ్లౌజ్ పీసెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అవి. ఇవి ఎందుకంటే ఎక్కువ నేను థిక్ కలర్ కాంబినేషన్ ఎంచుకుంటానంటే కొంచెం చూడటానికి లుకింగ్ బాగుంటాయని చెప్పేసి ఆ కలర్స్ నేను ఎంచుకుంటాను అనమాట. 2 శారీస్ బాగున్నాయండి, కావాలంటే అది తీసుకోండి, అది తీసుకోండి, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి. దీని లింక్ కూడా అప్లోడ్ చేస్తాను, ఓకే. కాకపోతే 2 శారీస్ ఒకటే కదా అని చెప్పేసి నేను చూపించలేదు. ఆల్రెడీ శారీ గురించి మీకు తెలుసు కాబట్టి సేమ్ అది ఇది ఒకటేనమాట, ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు. దీని లింక్ అయితే ఇది కాస్ట్ ఎక్కువ, 850 రూపీస్ ఉంది. నా శారీ తక్కువ ఇంకా, ఓకేనా. మీకు డిఫరెన్స్ తెలిసింది కదా, మళ్ళీ అది ఇది ఒకటే అని మాత్రం కామెంట్స్ పెట్టకండి, ఓకేనా. అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్న శారీస్ పెడతాంటే మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇప్పుడు అన్ని స్టాక్ అవైలబుల్ ఉన్న శారీస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి నచ్చితే కనుక ఎవరైనా శారీస్ అయితే పర్చేస్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్స్ అనేవి అవైలబుల్ చేస్తాను. థ్యాంక్ యూ.